త్వరలోనే రాష్ట్ర సర్కార్ రాష్ట్ర ప్రజలకు శుభవార్త అందించనుంది. ఇక వైద్యం కోసం కార్పొరేట్ హాస్పిటల్కి పోవాల్సిన అవసరం లేదు. సనత్ నగర్ టీమ్స్ తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సూపర్ స్పెషాలిటీకి హాస్పిటల్కి రావాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజలందరూ కూడా శుభవార్త అందించనుంది. అయితే సనత్ నగర్లో 22 ఎకరాల్లో ఈ యొక్క హాస్పిటల్ నిర్మాణం చేపట్టారు. 1000 పడకల ఆసుపత్రి అని కూడా ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించడం జరిగింది. అయితే ఇందులో ఏమేమి చికిత్స అందిస్తారు, ఎట్లాంటి చికిత్స అందిస్తారు, డిపార్ట్మెంట్స్ ఏమేమి ఉన్నాయి, ఏ వ్యాధులకు ఎట్లాంటి చికిత్స అందించనున్నారో తెలుసుకుందాం. ఇదే అంశంపై మనతో పాటు మాట్లాడడానికి నోడల్ ఆఫీసర్ మహబూబ్ ఖాన్ ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రధానంగా ఈ యొక్క టిమ్స్ హాస్పిటల్ సంబంధించి ఏమేమి స్పెషలైజేషన్స్ ఏమేమి ఉన్నాయి, చికిత్స ఏ విధంగా అందించడం? అంటే ఇది టిమ్స్ సనత్ నగర్ హాస్పిటల్ అనే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అనేది ప్రత్యేకంగా గుండె జబ్బులకు సంబంధించిన ప్రత్యేకత ఇది. సో గుండెకి సంబంధించింది బోత్ మెడికల్ అండ్ సర్జికల్, అంటే బైపాస్ సర్జరీలు కానీ స్టెంట్లు కానీ అన్నీ ఇక్కడ వేస్తారు బేసిక్గా అది. తర్వాత రెండోది ఏంటంటే ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్, అంటే అవయవ మార్పిడి కూడా ఇక్కడే జరుగుతాయి. ఈ రెండింటి గురించి ఇక్కడ స్పెసిఫిక్గా పెట్టాము. దీనికి తోడు అంటే ఈ డిపార్ట్మెంట్స్కి సపోర్టింగ్ సిస్టమ్స్ అన్నీ 37 డిపార్ట్మెంట్స్ ఉంటాయి. సో ఈ 37 డిపార్ట్మెంట్స్ ఏంటంటే ఈ 2 డిపార్ట్మెంట్స్కి మామూలుగా సపోర్ట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇలా అన్ని విభాగాలు ఉంటాయి ఇక్కడ. అంటే కంపేర్ టు గాంధీ హాస్పిటల్ కానీ, అటు నిమ్స్ కానీ, ఇంకా ఉస్మానియా హాస్పిటల్ కానీ, అంటే జనరల్గా రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా సరే హైదరాబాద్కు ఒకవేళ ఆ పేషెంట్ని తీసుకొస్తే ఈ 3 హాస్పిటల్కి వెళ్తారు. వాటికి ఈ నిమ్స్ హాస్పిటల్ ప్రత్యేకత వింటాం. ఇప్పుడు అవన్నీ ఏంటంటే జనరల్ హాస్పిటల్స్, అంటే కాన్సన్ట్రేషన్ అంతా జనరల్, అంటే ప్రతిదీ చూస్తారనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రెగ్నెన్సీ లేడీస్కి, తర్వాత ఉమెను, చైల్డ్, ఆర్థో, జనరల్ సర్జరీ, ఈఎన్టీ, ఆఫ్థల్మాలజీ అనేది జనరల్గా అన్నిటికీ చూస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఏంటంటే స్పెసిఫిక్గా అక్కడ ఏంటి బేసిక్ ఇన్వెస్టిగేషన్స్, బేసిక్ ఎక్విప్మెంట్ ఉంటాయి. ఇక్కడ ఏంటి కార్డియాలజీ, అంటే కార్డియాలజీలో ఏమేమి కావాలో హయ్యర్ ఎండ్ ఎక్విప్మెంట్ ఉంటుంది. కార్డియోథొరాసిక్ అంటే బైపాస్ చేయడానికి హయ్యర్ ఎండ్ ఎక్విప్మెంట్ ఉంటుంది. సో ఈ రకంగా ఏంటంటే ఎక్కడైనా కానీ వేరే చోట ఇప్పుడు జనరల్ హాస్పిటల్స్లో కార్డియాకి సంబంధించిన సదుపాయాలు ప్రత్యేకంగా కావాలి అంటే ఇక్కడికి వస్తారనమాట. ఈ రకంగా ఏంటంటే జనరల్ హాస్పిటల్స్లో స్క్రీన్ చేసిన తర్వాత వాళ్ళకి హయ్యర్ ఎండ్ ట్రీట్మెంట్ కావాలి అంటే అత్యాధునిక ఏదైనా ప్రమాదకరమైన క్లిష్టమైన కేసులు ఏదైనా కావాలన్నప్పుడు ఇక్కడ పంపిస్తారనమాట. ఈ రకంగా వీటికి అంటే టిమ్స్ సనత్ నగర్కు జనరల్ హాస్పిటల్కి ఇదే తేడా. అక్కడ అందరినీ చూస్తారు, అందరినీ ఒకే ట్యూన్లో చూస్తుంటారు అనమాట. అందరికి సంబంధించిన ఎక్విప్మెంట్ కానీ ఫ్యాకల్టీ కానీ ఉంటారు. ఇక్కడ ఏంటంటే ఫ్యాకల్టీ ఉంటారు, కానీ స్పెసిఫిక్ ఫ్యాకల్టీ ఏంటంటే ఈ 2 గుండెకి సంబంధించింది ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్. ఈ హాస్పిటల్కి సంబంధించి మొత్తం కెపాసిటీ ఎంతమంది పేషెంట్స్కి ఒకటేసారి చికిత్స అందించవచ్చు, అటు డైలీ అవుట్ పేషెంట్స్ కూడా వస్తుంటారు, వారికి ఎంతమంది చికిత్స? ఇది మామూలుగా 1000 బెడెడ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, అంటే 1000 పడకలు. 1000 పడకల్లో దాదాపుగా 700 జనరల్ బెడ్స్ ఉంటాయి. ఆ 700లో మళ్ళీ ఒక 200 అంటే స్పెషల్ రూమ్స్ ఉంటాయి, 500 జనరల్ ఉంటాయి, 300 ఐసీయూ బెడ్స్ ఉంటాయి, ఇంటెన్సివ్ కేర్ యూనిట్స్ అంటారు. సో ఇంటెన్సివ్ కేర్ కూడా హై రేంజ్లో ఇంత మొత్తంలో అంటే 300 ఐసీయూ బెడ్స్ ఉండటం అనేది అరుదు అనమాట. సో ఈ రకంగా అంటే కార్డియాక్ పేషెంట్స్ ఎక్కువగా ఇలాంటి వాటితో వస్తారు కాబట్టి మేము ఆ దురదృష్టితో పెట్టాము. ఇక ఓపీ ఎంత వచ్చినా పర్లేదు, అన్లిమిటెడ్. మాకు ఒక 1000 వస్తారా, 2000, 3000, 5000 వచ్చినా కానీ దానికి తగ్గట్టు మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అంటే సాధారణంగా ఇప్పుడు తెలంగాణలో ప్రతి ఒక్క పౌరుడు సాధారణంగా ఎదుర్కొంటున్న సమస్య కిడ్నీలకు సంబంధించి ఎక్కువగా ఎఫెక్టివ్ ఉండే అవకాశం ఉన్నది అని కూడా కొన్ని సర్వేలు చెప్తున్నాయి. ఆ కిడ్నీకి సంబంధించిన ట్రీట్మెంట్ ఏమైనా ఇక్కడ ఉంది? ఇక్కడ కూడా ఉంది తప్పనిసరిగా. ఎందుకంటే ఇప్పుడు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్ వస్తుంది, తర్వాత డయాలసిస్ సెంటర్ ఉంది. అదేవిధంగా స్టేట్ మొత్తం మీద అన్ని హాస్పిటల్స్లో దాదాపుగా ఈ డయాలసిస్ సెంటర్స్ ఉన్నాయి. ఇక్కడ మాకు 30 బెడెడ్ డయాలసిస్ సెంటర్ ఉంది, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఉన్నాయి, దానికి తగ్గట్టు ఆపరేషన్ థియేటర్స్ ఇచ్చాము, వార్డ్స్ ఇచ్చాము, దానికి తగ్గట్టు సిబ్బంది ఉంది, కిడ్నీస్ కూడా ఎక్కువ ఉన్నాయి. అయితే ఏంటంటే గవర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎక్కడైతే డబ్బులు ప్రజలకు ఎక్కువ భారం పడుతుందో, గుండెకి సంబంధించిన జబ్బులు ఉన్నాయనుకోండి, కాస్త ప్రైవేట్కి వెళ్తే కాస్త డబ్బులు ఎక్కువగా పడుతున్నాయి కాబట్టి అలాంటి డిపార్ట్మెంట్స్ని ఐడెంటిఫై చేసి ఈ సూపర్ స్పెషాలిటీలో 3 టీమ్స్లో ఒక్కొక్క టీమ్స్కి ఇన్ని సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్ ఇద్దాము
ఎందుకంటే ఈ సేవలు బయట ప్రజలకు కాస్త కాస్ట్లీగా ఉన్నాయి కాబట్టి వీటికి సంబంధించి ప్రత్యేక హాస్పిటల్ కడదామని కట్టిన దాంట్లోనే ఒక టిమ్స్ సనత్ నగర్. నిమ్స్ తరహాలో 50% ఫీజు 50% ఫ్రీ ఇట్లా ఉంటుందా, లేకపోతే పూర్తి స్థాయిలో ఇది ఉచిత వైద్య సేవలు అందిస్తుంది? అంటే దీని గురించి మాకు ఇంకా ఎలాంటి ఆదేశాలు రాలేదు. గవర్నమెంట్ త్వరలోనే దీని గురించి ఒక పాలసీ తీసుకొని అనౌన్స్ చేస్తారు. అప్పటి వరకు మేము ట్రయల్ రన్ చేస్తున్నాము. ఓపీ రన్ చేస్తున్నాము. ఓపీ ఫ్రీగానే చూస్తున్నాము. ప్రస్తుతం ఎంతమంది ఓపీ అవుట్ పేషెంట్స్ వస్తున్నారు సార్ డైలీ? యావరేజ్ 150 వస్తున్నారండి. మేము స్టార్ట్ చేసినప్పుడు 50-60 ఉండే. ఇట్లా 1.5 మంత్ అయిపోయిన తర్వాత ఇప్పుడు 200 అట్లా వస్తున్నారు. ఒకరోజు 150, 120 అలా వస్తున్నారు. యావరేజ్ 125 to 130 వస్తున్నారు. ఇప్పుడు హాస్పిటల్ మొత్తానికి సంబంధించి వైద్య సిబ్బంది కానీ వైద్యేతర సిబ్బంది కానీ మొత్తం ఎంత వరకు అకామిడేట్ చేసే అవకాశం ఉంది? అంటే అది చాలా వరకు 3,000 అట్లా ఉంటుందండి మామూలుగా. 3,000 పైనే ఉంటుంది. అంత సిబ్బంది, డాక్టర్స్ కానివ్వండి, సిస్టర్స్ కానివ్వండి, టెక్నీషియన్స్, ఈ అవుట్ సోర్సింగ్ అందరు కలిపి దాదాపు 3,000 పైనే ఉంటారు. కార్పొరేట్ హాస్పిటల్కి ధీటుగా టిమ్స్ హాస్పిటల్ ఉండబోతుంది సార్? తప్పనిసరిగా ధీటుగా అంటే వాళ్ళతో పోటీ పడాలనేది ఏం లేదండి. గవర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సూపర్ స్పెషాలిటీ సేవలు మన రాష్ట్ర ప్రజలకు అందుబాటులోకి తీసుకురావటం ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే ఈ వైద్య సేవలు బయట ప్రైవేట్లో ఏంటంటే కొద్ది ఖర్చుతో కూడుకున్నది. చాలామంది ఆ జబ్బులతో బాధపడి బయటికి వెళ్ళి డబ్బులు పోగొట్టుకొని కాస్త ఆర్థికంగా చితికిపోతున్నారు. కాబట్టి వాళ్ళని ఆదుకోవటానికి, వాళ్ళని మంచి వైద్యం ఇవ్వటానికి ఆ ఉద్దేశంతో పెట్టినవే ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్. ఫైనల్గా చెప్పండి సార్, హాస్పిటల్ ప్రారంభం ఎప్పుడు జరగబోతుంది? అది మాకు ఇంకా ఇన్స్ట్రక్షన్స్ ఏం రాలేదండి. డేటు మీకు మీడియాలో అనౌన్స్ చేస్తారు. అది రాగానే మేమైతే తయారవుతున్నాము. ఎప్పుడైనా కానీ ఇనాగరేషన్కి రెడీగా ఉన్నాము. ఆ డేట్ త్వరలో అనౌన్స్ చేస్తారు. అది పేపర్లో కానీ మీడియా కానీ వచ్చేస్తారు. చూడొచ్చు మనం ప్రస్తుతం విజువల్స్ కూడా గమనిస్తే ఇప్పటికే అవుట్ పేషెంట్స్ సంబంధించి మొత్తంగా కూడా ఈ యొక్క హాస్పిటల్ ప్రారంభమైన వారికి కూడా చికిత్స అందిస్తున్నారు. రోజు 100 నుంచి 150 పేషెంట్స్ వరకు కూడా ఈ యొక్క అవుట్ పేషెంట్ సేవలు వినియోగించుకుంటున్నారు. త్వరలోనే ఈ యొక్క హాస్పిటల్ ప్రారంభం కాబోతుందని చెప్పేసి కూడా డాక్టర్లు చెప్తున్నారు. అంతేకాకుండా ఈ యొక్క కార్పొరేట్ హాస్పిటల్కు ధీటుగా ఈ యొక్క వైద్యం అందించడం ప్రభుత్వ లక్ష్యం అంటూ కూడా వారు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రత్యేకంగా కార్డియాలజీ, గుండె సంబంధిత వ్యాధులు, అదేవిధంగా ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్కి సంబంధించి పెద్ద ఎత్తున ఇక్కడ జరిగే అవకాశం ఉందంటూ కూడా డాక్టర్లు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే అటు ఏదైతే పేద ప్రజలు చికిత్స చేసుకోవడానికి ఇబ్బంది లేకుండా కార్పొరేట్ స్థాయిలో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించబోతున్నాం. త్వరలోనే ఈ యొక్క హాస్పిటల్ ప్రారంభం కానుందంటూ కూడా డాక్టర్లు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే బయట వైద్యం అంటేనే ఈ రోజుల్లో చాలా వరకు కూడా ఖర్చుతో కూడుకున్నది అయిపోయింది. కాబట్టి అయితే ప్రతి ఒక్క పేదవానికి ఆరోగ్యంగా ఉండాలి. ఏదైనా సమస్య ఏర్పడితే హాస్పిటల్కి వచ్చిన నేపథ్యంలో వారికి ఖచ్చితంగా ఉన్నతమైన వైద్యం అందించాలి. కార్పొరేట్ స్థాయిలో సూపర్ స్పెషాలిటీ వైద్యం అందించాలని చెప్పేసి అదే ప్రభుత్వం యొక్క ముఖ్య లక్ష్యం అని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్న డాక్టర్లు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది.